అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. నా పరమతత్వమును తెలియని మూఢులైన మానవులు నేను కేవలం కృష్ణుడు అనే శరీరం ధరించిన మానవుడనని, నేను కూడా వారి మాదిరి ఉంటానని నన్ను నానా విధములుగా అవమానిస్తున్నారు. ఈ శ్లోకంలో కృష్ణుడు మూఢాహ అనే పదం వాడారు. అంటే మూఢులు ఎవరు? దేవుడు నాకు అన్ని కష్టాలే తెచ్చిపెట్టాడు, అందరూ సుఖపడుతున్నారు, నాకు ఒక్కడికే కష్టాలన్నీ ఇచ్చాడు అని వాపోతుంటాడు. వారు మూఢులు. దేవుడు ఎవరినీ కష్టపెట్టడు. ఆయన సుఖస్వరూపుడు, అందరికీ సుఖం కలిగిస్తాడు. కానీ మనమే మనం చేసే కర్మలతో కష్టాలను తెచ్చిపెట్టుకుంటాము. దానికి దేవుడిని నిందిస్తాము. రెండవది, తనలోనే ఉన్న ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టి దేవుడి గురించి ఎక్కడెక్కడో వెతుకుతాము. ఇది మూఢత్వము. మూడవది, ఈ ప్రపంచంలో దొరికే అశాశ్వత వస్తువులతో శాశ్వతము కొరకు పాకులాడుతాము. ఒకడు ఇంటిని కడతాడు, అది శాశ్వతంగా ఉండాలని గట్టిగా కడతాడు. కానీ 10 ఏళ్ళు కాగానే వాడే ఆ ఇంటిని కూలగొట్టి మరొక డిజైన్తో కడతాడు. ఈ లోపల వీడే పోతే ఆ పని వాడి వారసులు చేస్తారు. ఏదీ శాశ్వతం కాదు అని తెలిసి కూడా అన్నీ శాశ్వతంగా ఉండాలి అని భావించడము మూఢత్వము. ఇటువంటి వారు మూఢులు. ఇటువంటి వారు తనను అంటే కృష్ణుడిని కేవలం మానవ మాత్రుడిగా భావిస్తారు అని అన్నాడు. మూఢులు అంటే తెలిసి తెలియని వారు. వారికి తెలియదు, ఒకరు చెబితే వినరు, తమ మూర్ఖత్వమే తమది. ఇంతకుముందు శ్లోకంలో అధ్యక్షుల వారి గురించి చెప్పుకున్నాము. కొంతమంది మూఢులు, ఈయన నాకు తెలుసు లేరా, ఈయన అధ్యక్షుడు ఏంటి, మనలాంటి వాడే, వాడికన్నా నాకే ఎక్కువ తెలుసు, అసలు వీడికి ఏమి తెలుసని అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టారు అని విమర్శిస్తుంటారు. అలాగే పరమాత్మ ఈ అనంత విశ్వానికి అధ్యక్షుడు. ఆయన కూడా ధర్మరక్షణ కొరకు మానవునిగా అవతరిస్తుంటాడు. అటువంటి అవతారమే కృష్ణావతారము. కానీ కొంతమంది మూఢులు రాముని కృష్ణుని మానవులుగానే పరిగణిస్తారు, సామాన్యుడిగా అనుకుంటారు. ఆ అవతారంలో ఆచరించిన పనులను హేళన చేస్తుంటారు. ఇంతమంది భార్యలు ఉన్న వాడిని అస్కలిత బ్రహ్మచారి అని ఎలా అంటారు అని సందేహాలు. అమ్మో, గోపికలతో రాసలీలలు, వాళ్ళ బట్టలు ఎత్తుకుపోవడము, వెన్నెలు దొంగలించడము, పైగా భగవద్గీత చెప్పాడట అని అంటుంటారు. ఇవన్నీ వారి మూఢత్వానికి చిహ్నాలు. కృష్ణుడిలో ఉన్న ఒక్క లక్షణము సహనము. శిశుపాలుడు ఎన్ని తిట్టినా ఒక్క మాట కూడా అనలేదు. ఎవడైనా ఒక రాజకీయ నాయకుడు అవినీతి గురించి ప్రస్తావిస్తే నేను అవినీతిపరుడిని కాను అని నిరూపించుకోకపోగా నేను ఒక్కడినేనా దొరికింది, వాడు అంత తిన్నాడు, వీడు అంత తిన్నాడు, నేను తింటే తప్ప అంటూ ఎదురు దాడికి తిరుగుతారు. కానీ కృష్ణుడు అటువంటి పని చేయలేదు. ఓర్పుతో అన్నీ సహించాడు. సత్రాజిత్తు స్యమంతకమణి గురించి అపవాదు వేసినా ఆ అపవాదు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడే తప్ప ఎదురుదాడికి దిగలేదు. తనతో స్తుతించినప్పుడు పొంగిపోలేదు, నిందించినప్పుడు కుంగిపోలేదు. అంతేకాకుండా యుద్ధ సమయంలో ఇంకా కొద్దిసేపట్లో యుద్ధం మొదలు కాబోతోంది అనే సమయంలో అర్జునుడికి గీతాబోధ చేసి తత్వవేత్త కృష్ణుడు. ఒక సాధారణ మానవుడు చేయలేని పని. అది కృష్ణతత్వము, అది పరమాత్మ లక్షణము. అలాగే రాముడు కూడా తెల్లవారి పట్టాభిషేకమని ప్రకటించిన దశరథుడు తెల్లవారగానే అడవులకు పొమ్మన్నాడు, చిరునవ్వుతో స్వీకరించాడు రాముడు. కట్టుకున్న భార్యను ఎవరో అపహరించాడు, కుంగిపోలేదు రాముడు. ఇవి ఒక మానవుడికి రాకూడని కష్టాలు, కానీ చిరునవ్వుతో భరించాడు రాముడు. ప్రజాభిప్రాయానికి తలవంచి కట్టుకున్న భార్యను కూడా వదిలేశాడు. అది రాముని వ్యక్తిత్వము. రాముడు కృష్ణుడు మానవ రూపాలలో ఉన్న దేవతామూర్తులు. వారిలో ఉన్న మంచి లక్షణములు అలవరుచుకోవాలే గాని రాముని కృష్ణుని సామాన్య మానవులు వాళ్ళు ఏం చేశారు అని విమర్శించడం మూఢుల లక్షణం. ఇంకా కొంతమంది మూఢులు ఉన్నారు. వారు రాముడు కృష్ణుడే దేవుళ్ళు అనుకుంటారు. మరికొంతమంది శివుడు ఒక్కడే దేవుడు అంటాడు. వారందరూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మ ఇన్ని రూపాలుగా తనను తాను ప్రకటించుకున్నాడు అని తెలుసుకోలేరు. పైగా వారి మధ్య భేదాభావం పెంచుతుంటారు. అందుకే మమ భూత మహేశ్వరం అజానంతః అని అన్నాడు వ్యాసుడు. నన్ను ఈ సకల చరాచర భూత కోటికి మహేశ్వరుడును అని తెలుసుకోలేరు. వీరు కూడా మూఢులే. అంతతో ఆగకుండా అవజానంతి అంటే అవమానిస్తుంటారు. ఈయన కూడా మనలాంటి మానవుడే అని చులకన భావంతో ఉంటారు. వీరంతా మూఢులు అని నిర్ద్వంద్వంగా చెప్పాడు వ్యాసుడు. కాబట్టి సాధకులు యోగమును అభ్యాసించి చేసేవాళ్ళు, భక్తులు అయిన వాళ్ళు ముందు సహనం అలవర్చుకోవాలి.
ఇతరులను, ముఖ్యంగా దేవతామూర్తులను విమర్శించడం మానుకోవాలి. అన్ని దేవతామూర్తులలో పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. తాను పూజించే దేవుడి మీద తప్ప ఇతర దేవతామూర్తుల మీద అసూయపడము, ద్వేషించడము వదిలిపెట్టాలి. ఆత్మ విమర్శన చేసుకోవాలి. అదే విఘ్నుల లక్షణము. మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇటువంటి మూఢులు ఎలా ప్రవర్తిస్తారో ఈ శ్లోకంలో వివరించాడు కృష్ణుడు. ఇటువంటి వారికి పనికిమాలిన వ్యర్థమైన ఆశలు, కోరికలు ఉంటాయి. ఇటువంటి వారికి బుద్ధి పనిచేయదు. వీరంతా మోహంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి వారి రాక్షస భావాలు, అసుర భావాలు కలిగి ఉంటారు. రాక్షసుల మాదిరి, అసురుల మాదిరి ప్రవర్తిస్తుంటారు. ప్రాపంచిక విషయాలు అని మోహంలో పడిపోతుంటారు. మనం చాలాసార్లు అబ్బా ఇది అమోఘంగా ఉంది అని అంటూ ఉంటాము. అమోఘము అంటే మోఘము కానిది, మోఘము అంటే వ్యర్థమైనది, ఎందుకు పనికిరానిది, పనికి మాలినది, ఉపయోగం లేనిది. కృష్ణుడు మనం చేసే కర్మలు అన్నింటినీ ఇలాగే పనికి మాలినవి అంటున్నాడు. మోఘాశ అంటే పనికి మాలిన వ్యర్థమైన ఆశలు. మోఘ కర్మాను మనం చేసే పనులన్నీ వ్యర్థమైన పనికి మాలిన పనులు. మోఘ జ్ఞానము అంటే ఈ ప్రపంచంలో మనము చదివే చదువులు, వాటి వల్లే వచ్చే జ్ఞానము ఎందుకు పనికి రాకుండా పోతుంది అని అన్నాడు. ఈ రోజుల్లో కూడా అందరూ ఉన్నత చదువులు చదువుతున్నారు. కానీ వారి దృష్టి ర్యాంకుల మీద, మార్కుల మీద ఉంటుంది తప్ప విషయ పరిజ్ఞానం మీద ఉండదు. ఏదో విధంగా పాసు అవ్వాలి, మంచి మార్కులు రావాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి, కాపీ కొట్టినా అడ్డదారులు తొక్కినా పర్లేదు, డబ్బు ఇచ్చి మార్కులు వేయించుకున్నా పర్లేదు అనే భావనతో ఉంటారు. మన రాష్ట్రంలో నుండి బీటెక్ పాస్ అయిన వారికి వారి సబ్జెక్టు మీద కనీస పరిజ్ఞానం కూడా లేదని చాలా వ్యాపార సంస్థలు తేల్చి చెప్పాయి. ఎవరు కూడా ఒక విషయాన్ని చదివి తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. తాత్కాలికంగా గుర్తుపెట్టుకొని మార్కుల కోసము ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విద్య వ్యర్థము అని ఆనాడే చెప్పాడు పరమాత్మ. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు గొప్ప వేదాంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం ఉంది, కానీ వారి జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. జ్యోతిషమని, వాస్తు అని, హస్త సాముద్రికమని అటు ఇటు పరిగెడుతుంటారు. వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానము వారికే పనికిరాదు. కేవలం అది పుస్తక పరిజ్ఞానం కిందనే మిగిలిపోతుంది. దానిని మోఘ జ్ఞాన అంటే పనికిరాని పరిజ్ఞానము అని అంటున్నాడు కృష్ణుడు. వీళ్లను విచేతసులు అని అన్నాడు. అంటే బుద్ధి లేని వాళ్ళు, కనీస పరిజ్ఞానము లేని వాళ్ళు, పరిజ్ఞానం ఉన్నా సక్రమంగా వినియోగించుకోలేని వాళ్ళు. ఇంకా కొంతమంది ఉంటారు, వారు చేసే అక్రమ వ్యాపారాలలో, వ్యవహారాలలో తనకు లాభం వచ్చేటట్టు చేస్తే దేవుడికి ఇంత వాటా ఇస్తామంటారు. దేవుడితో బేరాలాడుతుంటారు. ఇటువంటి వారి ఆలోచనలు వ్యర్థములు, పనికి మాలినవి. వీరంతా తమ ఆలోచనలకు తగ్గ కోరికలే భగవంతుని కోరుతుంటారు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షమైతే మోక్షము కోరుకోక తనకు త్రిలోకాధిపత్యము, చావులేని వరము కోరుకున్నాడు. ఎందుకంటే అతడు అసురుడు, రాక్షసుడు. ఇటువంటి ప్రాపంచిక సంబంధమైన కోరికలను కోరే మనం కూడా రాక్షసులు, అసురుల మనస్తత్వము కలిగి ఉన్నాము అనడంలో తప్పేముంది? మరి ఇటువంటి మోహము ఎందుకు కలుగుతుంది అంటే దానికి కారణము చెబుతున్నాడు పరమాత్మ. ప్రతి మనిషిలో 2 గుణాలు, 2 తత్వాలు ఉంటాయి. అవే దైవత్వము, అసురత్వము. అలాగే ఏ పని చేయడానికైనా 3 మెట్లు ఉంటాయి. వాటిని జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని అంటారు. ఏ పని చేయాలన్నా ఆ పని గురించిన విషయాలు అంటే జ్ఞానము మనకు ఉండాలి. రెండవది ఆ పని చేయాలనే కోరిక కూడా ఉండాలి. మూడవది పని చేయడానికి తగిన ప్రయత్నము చేయాలి. అప్పుడే ఏ పని అయినా చేయడము సాధ్యపడుతుంది. పైన చెప్పబడిన మోఘాషులు, మోఘ కర్మలు, మోఘ జ్ఞానులు ఎల్లప్పుడూ పనికిమాలిన వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ పనికిమాలిన ప్రయత్నాలు చేస్తుంటారు. వారికి బుద్ధి పనిచేయదు. వారిని ఎల్లప్పుడూ మోహము ఆవరించి ఉంటుంది. వారి ఆలోచనలు, ప్రయత్నాలు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల్లోనూ, ప్రాపంచిక సుఖాలలోనూ, అవి ఎలా పొందాలో అనే ఆలోచనలోనూ నిమగ్నమై ఉంటాయి. పరమాత్మ ఈ మూఢుల గురించి చెబుతూ వారిది రాక్షసతత్వము అంటే రజోగుణ ప్రధానము, అసురతత్వము అంటే తమోగుణ ప్రధానము అని అన్నాడు. రాక్షసుడు అంటే రక్షించడానికి తగనివాడు.
అసురుడు అంటే దైవత్వము లేనివాడు, అంటే వ్యతిరేక లక్షణములు కలవాడు అని అర్థము. ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకొని జ్ఞాపం పెట్టుకోవడము దైవీ లక్షణము. తాత్కాలికంగా చదివి వెంటనే మరచిపోవడము, ఒకవేళ గుర్తున్నా దానిని అంగీకరించకపోవడము ఆసురీ లక్షణము. ఇది దైవ లక్షణానికి వ్యతిరేక లక్షణము. ఈ గుణములు రాజసిక తామస లక్షణములు అంటారు. చాలామంది పబ్బం గడుపుకోవడం కోసము అవసరము తీరగానే మర్చిపోవడం చేస్తుంటారు. వీరు తమ బుద్ధిని ఉపయోగించరు, అందుకే విచేతసులు అని అన్నారు. కాబట్టి మానవులు తమలోని రాక్షస ప్రవృత్తిని, ఆసురీ ప్రవృత్తిని వదిలిపెట్టి, కామక్రోధములను వదిలిపెట్టి సమభావం కలిగి ఉండి బుద్ధిని ఉపయోగిస్తూ పరమాత్మ తత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇంతకుముందు శ్లోకంలో ఆసురీ ప్రవృత్తిని, రాక్షస ప్రవృత్తిని, విచేతసులను, మాయలో మోహంలో పడిన వారిని గురించి వివరించాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకమైన దైవీ సంపద గురించి వివరిస్తున్నాడు. ఈ దైవీ సంపద కలవారిని మహాత్ములు అని అన్నాడు. కృష్ణుడు ఈ ప్రకృతిలో దైవీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి అని రెండు ఉన్నాయి కదా. వాటిలో ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు ఎల్లప్పుడూ సాత్విక గుణములనే కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ పరమాత్మనే భజిస్తారు. ఎలాంటి పరమాత్మను భజిస్తారంటే భూతాదిం అంటే ఈ సమస్త భూతముల కన్నా ముందు నుండి ఉన్నవాడు, అవ్యయం అంటే నాశనము లేనివాడు. ఇటువంటి పరమాత్మను ధ్యానిస్తారు. ఎలా ధ్యానిస్తారు అంటే అనన్య మనసో, ఇతరములైన ప్రాపంచిక విషయములలో లీనం కాని ఏకాగ్రమైన మనసుతో ధ్యానిస్తారు. అంటే మనసు ఇతర విషయముల మీద లగ్నం కాకూడదు, భగవంతుని మీదనే లగ్నం కావాలి. దానినే అనన్య మనసు, అనన్య భక్తి అని అంటారు. కాబట్టి మానవుడు ఈ ప్రకృతిలో ఆసురీ ప్రవృత్తి ఉన్నవి ఏవి, దైవీ ప్రకృతి ఉన్నవి ఏవి అని జ్ఞాత్వా అంటే తెలుసుకొని ఆసురీ ప్రవృత్తిని వదిలిపెట్టి దైవీ ప్రవృత్తిని అనుసరించాలి, బుద్ధిని ఉపయోగించాలి. ఆసురీ ప్రవృత్తి ఉన్న వాళ్లకు కేవలం మనసు, ఇంద్రియాలు పనిచేస్తాయి, బుద్ధి పనిచేయదు. విచక్షణా జ్ఞానం ఉండదు. ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోరు. అనవసర విషయాలు, వ్యర్థ విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. ఏవి చేయాలో అవి చెయ్యరు, చెయ్యకూడని పనులు చేస్తుంటారు. అలా కాకుండా కేవలం శాస్త్రములను అనుసరించి చేయవలసిన కర్మలను మాత్రమే చేస్తూ చేయకూడని కర్మలను చేయని వారిని, దైవీ ప్రవృత్తిని ఆశ్రయించిన వారిని మహాత్ములు అని అంటారు. వీరికి ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనే విచక్షణా జ్ఞానం లభిస్తుంది. వీరు అశాశ్వతమైన అపరాప్రకృతిలో లభించి ప్రాపంచిక విషయముల వంక చూడకుండా పరాప్రకృతి వంక చూస్తుంటారు. అటువంటి వారు మాం జ్ఞాత్వా అంటే నా గురించి తెలుసుకోగలుగుతారు, అంటే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటారు. ఆ జ్ఞానం ఎలాంటిది అంటే పరమాత్మ ఈ సమస్త చరాచర భూతముల కన్నా ముందు నుండి ఉన్నవాడు, నాశనము మార్పు లేనివాడు అని తెలుసుకోవడమే జ్ఞానము. ఈ భౌతిక ప్రపంచము, అందులో నుండి లభించే సుఖాలు శాశ్వతము కాదు, ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోతాయి. దానికన్నా మించిన పరమాత్మకు అది అంతము, మార్పు, నాశనము లేనిది అనే జ్ఞానాన్ని సాధకుడు పొందుతాడు. తనకు కలిగే సుఖ దుఃఖాలు తన ప్రారబ్ధ కర్మల వల్ల కలుగుతున్నాయి అని అనుకుంటాడు. అంతేకాని దేవుడు తనకు దుఃఖం కలిగించాడు అని అనుకోడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానిని పరమాత్మ ప్రసాదంగా భావించి ఆనందంతో అనుభవిస్తాడు. ఇదంతా ఎలా కలుగుతుంది? ఏకాగ్రమైన మనస్సుతో, అచంచలమైన భక్తితో పరమాత్మను ఉపాసించాలి. పరమాత్మను తప్ప మరొక దానిని తలంచకూడదు. ఈ మహాత్ములు ఎవరైనా కావచ్చు. ఆడ, మగ, ఉన్నత కులము, నీచ కులము అనే భేదము లేదు. దైవీ సంపద కలవారు ఎవరైనా మహాత్ములు కావచ్చు. అటువంటి మహాత్ములు తన దైనందిన జీవితంలో ఏమి చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో రాబోయే శ్లోకంలో వివరించాడు.